చేవ్రాతపై పట్టు హ్యాండ్ రైటింగ్. చేవ్రాతపై పట్టు చేర్చుని మదిలోన భవితకు బంగారు బాటవేయ పలుకుమక్షరంబు ప్రతిపదంబును పట్టు చదువరిగా నుండ శ్రద్ధ చూపు. పాఠాలలోనున్న భావంబు గ్రహించి వల్లెవేయుచు పలుకు ప్రతిదినంబు ఇంటి పనుల చేయుమిష్టంబుగా నీదు గురువుల మాటపై కూర్మి చూపు. నేటి చరవాణిపై దృష్టి నిలిపినప్పుడు కనుము విజ్ఞాన విజయాల కథల నీవు చెడును చూడకు భవితను చెరపబోకు. తపము సేయుమా చదువుతో తపనతోడ నిన్ను గని జనులందరూ మన్ననీయా. చేవ్రాత హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇవాళంతా ట్యాబ్స్ వచ్చేసాయి, కంప్యూటర్స్ వచ్చేసాయి అని చెప్పి హ్యాండ్ రైటింగ్ని నెగ్లెక్షన్ చేయకూడదు. ఎందుకంటే బట్ స్టిల్ వీఆర్ రైటింగ్ ఎస్ఏ 1 ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్, ఈవెన్ ఇంజనీరింగ్ సమ్ ప్రాజెక్ట్స్ ఆల్సో హ్యాండ్ రైటింగ్లో రాస్తున్నాం. కాబట్టి అది హ్యాండ్ రైటింగ్ మీద కొంత ట్రైన్ అవసరం. అదేవిధంగా కొందరికి అక్షరాలు చదవడం రావడం లేదు. బాగా చదివి ఒక చదువరి అంటే చదివేవాడు అని అర్థం. అలాగే ఎవ్రీ టీచర్ ఎక్స్ప్లెయిన్స్ యూ ఇన్ యువర్ స్కూల్. వాళ్ళు ఏం చెప్తున్నారో గ్రహించి దాన్ని ఇంటి దగ్గర రెసిటేషన్ చేయాలి. హోంవర్క్ని రెగ్యులర్గా చేసుకోవాలి. సెల్ ఫోన్ వాడకూడదు అనే పరిస్థితి లేదు. సెల్ ఫోన్లో అద్భుతమైన విజ్ఞాన విషయాలు, పాఠాలు ఉన్నాయి. ఖాన్ అకాడమీ ఎస్పెషల్లీ దాన్ని కూడా చూస్తూ ఉండాలి. అలా చెడును చూడకు భవితను చెరపబోకు. యూ విల్ హ్యావ్ డిస్క్రిమినేషన్ పవర్ విచ్ ఈజ్ గుడ్ అండ్ విచ్ ఈజ్ రాంగ్. సో ఎవ్రీ టైమ్ యువర్ మైండ్ సేస్ సో వెదర్ టు సీ ఇట్ ఆర్ నాట్. అలాంటి విచక్షణా శక్తి నీ మైండ్కి నీ పూర్వులు ఇచ్చారు. కాబట్టి ఆ శక్తిని వాడుకుంటూ సెల్ ఫోన్లో అవసరమైన విషయాలు చూస్తూ ఈ నాటి విద్యా విధానంలో కొనసాగాలి. ఆల్ ది బెస్ట్.